హలో ఫ్రెండ్స్, నేను మీ హ్యాపీని. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు వీడియోకి లైక్ కొడితేనే కదా ఫ్రెండ్స్ నాకు తెలిసేది వీడియో నచ్చిందా లేదా అని. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే హైప్ కూడా ఇవ్వండి. దగ్గరలో న్యూ ఇయర్ ఉంది. అందరికీ ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? హ్యాపీ దయ్యంతో కుర్రాలు పార్ట్ 6. హ్యాపీ నా కోరిక కోరుకుంటున్నా. చెప్పు బాసు, ఏం చెయ్యమంటావు? ఈ రోజు వీడితోనే ఉండి వీడు డేటింగ్ నువ్వు చెడగొట్టాయి. ఇంకోసారి దేంతోనైనా డేటింగ్ వెళ్ళాలంటే గుండెల నుంచి వణుకు పుట్టాలి వాడికి. సరే బాసు, ఇంకా నేను చూసుకుంటా. ఏంట్రా కుర్రకొంక, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఏం లేదురా, ఎదరోళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు నాలో నిన్ను మాట్లాడుకోవడం నాకు అలవాటు. నీ పిచ్చగాని నీకంటే పెద్దదవి ఎవరుంటారా మన ఊర్లో? అలా అంటావేంట్రా, నువ్వు లేవా? ఒరే సాయి, నీకుందరా, నీ సంగతి తర్వాత చూస్తాను. నాకు ఉందలేరా, నీకు లేదేంటి? ఒరే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అయినా మీరు నన్ను ఇంత అందమైన అమ్మాయితో చూసి కుళ్ళిపోతున్నారా మీరు? ఓర్ని అమ్మ, అదేమో మిస్ యూనివర్స్, నువ్వేమో పెద్ద ఆటగాడివి. మీ ఇద్దరిని చూసి మేము కుళ్ళుకుపోవాలి. అయినా మీలాంటి గొట్టంగాలతో నాకు మాటలేంటి? ఒరే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఆగరా సాయి, ఇలాంటి ఏం పట్టించుకోకు. ఎవడి పాపాను వాడే పోతాడు. నువ్వు వదిలేసాయి. ఏంట్రా వదిలేసేది నాని? వాడేమంటున్నారో వింటున్నావు కదా. నువ్వు కంగారు పడకరా, నేను ఆల్రెడీ హ్యాపీకి చెప్పానులే, చూసుకుంటాడులే వాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం లేదులేరా, నువ్వెక్కడికో వెళ్తున్నా కదా, వెళ్ళు. ఒరే, నాలంటోని చూసి ఫీల్ అవ్వద్దురా. కావాలితే మా బేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని మనిషి సింగిలే, కావాలితే నీకు సెట్ చేస్తాను లేరా. ఏంట్రా ఈ మధ్యన బ్రోకర్ పని కూడా చేస్తున్నావేటి? ఈ యతవనాయాలారా, మీలాంటి వేస్ట్ ఫెలోస్ దగ్గర బండి ఆపడం తప్పు నాది. బేబీ, ఇంక పోదామా? పద పోనీ బేబీ. హ్యాపీ వాడికి మాత్రం మామూలుగా ఉండకూడదు. ఇంకా మర్చిపోయి సంగతి ఇంకా నేను చూసుకుంటా బాసు. ఒరే, కొద్ది జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పరా. నువ్వు వంటరా, ఆ ఎదవగాడికి అలాగే ఉండాలి. బేబీ, నన్ను గట్టిగా పట్టుకో, మళ్ళీ జారిపోతావు. సరే బేబీ. మా బాసు వాళ్ళనే అంటావారా? నీ సంగతి చెప్తా. బేబీ, ఏంటి బేబీ ఆ సరసం? నేను చేయలేదు కదా బేబీ. ఏ చిలిపి, నా బొగ్గు మీద కొట్టావు కదా. నేను కొట్టలేదు బేబీ. చెప్పడానికి సిగ్గుపడుతుందేమో. ఇప్పుడు దాకా శాంపులే చూసావు, ఇప్పుడు మెయిన్ డిష్ చూపిస్తా. అబ్బా, ఏమైంది బేబీ? ఎక్కడైనా నొప్పి వస్తుందా? ఇప్పుడు తను కొట్టడం వల్ల నాకు నొప్పి వచ్చిందని చెప్తే నన్ను చాలా వీక్ అనుకోదా? అదేం లేదు బేబీ. వీడికి ఇది సరిపోలేదైతే ఈసారి గట్టిగా ఇవ్వాలి. అబ్బా, అమ్మా, ఏంటి బేబీ ఇంత గట్టిగా కొట్టావు నన్ను? ఏంటి నువ్వు? నేనెక్కడ కొట్టాను నేను? బేబీ, అబద్ధం చెప్పకు బేబీ, నాకు చాలా గట్టిగా తగిలింది. ఏంటి నువ్వు పెచ్చగా మాట్లాడుతున్నావు ఇందాక నుంచి? నా చెయ్యి నీ భుజం మీద ఉంటే నేనెలా కొడతాను? నాతో డేటింగ్ రావడం నీకు ఇష్టం లేదా? అవును కదా, తన చెయ్యి నా భుజం మీద ఉంది, మరి నాకు దెబ్బ ఎలా తగిలింది? సరే, దీన్ని ఎక్కువ లాగకుండా ఇంకా ఆపేస్తే బెటరు, లేకపోతే నా డేటింగ్ కొంపు అయిపోద్ది. బేబీ, నేనేదో సరదాగా జోక్ చేశాను, నేను ఆట పట్టిద్దామని. అవునా బేబీ? నేను నిజమనుకున్నా. సరే, ఎక్కడికి వెళ్దాం మనం? పార్క్కి వెళ్దాం బేబీ. పదండి, నేను కూడా వస్తా మీ వెనక. ఒరే కిట్టిగే, ఇది మాత్రం నీకు శాంపులేరా. నువ్వు పార్క్కి వెళ్ళాక నీకు మొబ్బు ఇడిపోద్ది ఈసారి.